హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల కమ్యూటేషన్ రికవరీ గురించి పరిష్కారం చేస్తారా? చేయరా? అని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు అండి. The writ petition wide WP number 25633 of 2024 of Sri Jayanti Satyanarayana Murthy and others listed today as item number 5 before the court number 1 divided bench presided by the Honorable Chief Justice Sri Dheeraj Singh Thakur and Honorable Justice Sri Chimlapati Ravi. The Honorable Chief Justice Court granted an interim order by directing the authorities not to recover commutation బియాండ్ 135 మంత్స్. అంటే ఎవరైతే 135 నెలలకు కట్టి ఉంటారో, రికవరీ పూర్తయి ఉంటుందో అటువంటి వారైతే ఈ మేరకు వారి దగ్గర నుంచి కమ్యూటేషన్ రికవరీ చేయడానికైతే అర్హులనమాట. సో, మరింత డీటెయిల్ చూద్దాము. ఎవరెవరు కోర్టుకి వెళ్తే ఉపయోగం ఉంటుందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అక్టోబర్ నెలాఖరు వరకు కమ్యూటేషన్ అమౌంట్ కనీసం 135 నెలల వరకైనా రికవరీ జరిగిన వారు మాత్రమే. అంటే అక్టోబర్ అండి మెయిను. సో, అక్టోబర్ వరకు 135 నెలలు కమ్యూటేషన్ పూర్తయి ఉండాలి. 135 ఆర్ ప్లస్ అంతకంటే ఎక్కువ ఉన్నా గూడా. సో, కాబట్టి వారు మాత్రమే కోర్టును ఆశ్రయించవచ్చండి. అటువంటి వారికి మాత్రమే ఫలితం ఉంటుంది. ఏపీ హైకోర్టు కమ్యూటేషన్ రికవరీ గురించి మన గవర్నమెంట్‌ని క్వెషన్ చేసింది. కోర్ట్ జడ్జిమెంట్ మేమే ఇవ్వమంటారా? లేక మీకు రిప్రజెంట్ చేసి ఇచ్చి ఉన్నారు కదా! మీరు పరిష్కారం చేస్తారా? అని కోర్టు మేము జడ్జిమెంట్ ఇవ్వాలా? లేదా సో, వారు మీకు రిప్రజెంట్ చేసి ఇచ్చి ఉన్నారు కదా! సో, మీరే దీన్ని త్వరగా పరిష్కరిస్తారా? అంటే లేట్ చేయకూడదని కోర్టు ఇంటెన్షన్ అనమాట. అని గవర్నమెంట్ ప్లీడర్‌ని జీపీ సార్‌ను కోర్టు అడిగిందనమాట. దానికి సమాధానంగా గవర్నమెంట్ తరపు న్యాయవాదులు అట్‌లీస్ట్ 2 వారాల వరకైనా టైం ఇవ్వండి అని కోరారనమాట. తరువాత ఏపీ హైకోర్టు జడ్జి గారు సరే ఈ నెల 26 వరకు కేసు వాయిదా అయితే వేస్తున్నామని చెప్పేసి అన్నారు. సో, పెన్షనర్లందరూ ఈ నెల 26 వరకు అయితే వేచి చూడాల్సిందే ఉందండి. సో, జడ్జిమెంట్ ఏమొస్తుంది? సో, ప్రభుత్వమే దీనికి సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదా కోర్టునే జడ్జిమెంట్ ఇవ్వమని కోర్టుకే ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. సో, ఏది ఏమైనా కూడా పెన్షనర్లకి లేట్ చేయకుండా ఈ సమస్య కొద్దిగా పరిష్కారం అయితే బాగుంటుందని అయితే భావిస్తున్నారు ఫ్రెండ్స్. సో, మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.